మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేశవరావు మృతదేహాన్ని స్వగ్రామం జియన్నపేటకు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. హైకోర్టు ఆర్డర్తో ఛత్తీస్గఢ్ వెళ్లిన నంబాల కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇవాళ హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు పౌర హక్కుల సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతలో కొంత సందిగ్ధత నెలకొంది. ప్రధానంగా ఇప్పటికే కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్కి వెళ్లారు, అక్కడ పోలీసులను సంప్రదించారు. అయినప్పటికీ కూడా కొన్ని శాంతి భద్రతల ఇష్యూస్ నేపథ్యంలో బాడీని ఇవ్వలేమని చెప్పి ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పౌర హక్కుల సంఘాలు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కూడా ఇప్పటికే వారికి ఏ రకంగా డెడ్ బాడీని తీసుకురావాలనేటటువంటి దానిపైన మల్లగొల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కేశవ్ గారికి సంబంధించినటువంటి మృతదేహం అప్పగింతలో అక్కడ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు, ఛత్తీస్గఢ్ పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళు నిన్న ఉదయానికే చేరారు నారాయణపూర్. అడిగారు, పోలీసులను ఆశ్రయిస్తే మీకు 10ంటికి హాస్పిటల్ తిరగగానే ఇస్తారన్నారు. అక్కడికి వెళ్తే ఇవ్వలేదు. సాయంకాలం వరకు చూసిన తర్వాత అంత్యక్రియలు ఇక్కడ మీరు జరుపుకోండి, మీ బంధువులందరిని తీసుకొస్తే మా వెహికల్స్ పంపిస్తాం, తెప్పిస్తాం, ఇక్కడే మీరు జరుపుకోండి కుటుంబ సభ్యులు, అక్కడికి ఎందుకు శాంతి భద్రతల సమస్య వస్తుంది అన్నారు. శాంతి భద్రత సమస్య రాదండి, మేము శాంతియుతంగా జరుపుకుంటాం. మా సోదరుడు అక్కడ, మా కుటుంబ సభ్యులు, మా గ్రామ ప్రజలు ఉన్నారు, 40 ఏళ్ల బట్టి ఊళ్ళోకి రాలేదండి, కనీసం కడచూపుగా బాడీలను చూసుకొని అదో తృప్తి పడతారండి అని వాళ్ళు కోరారు. కాదన్నారు. హైకోర్టు ముందుకి మొన్న శనివారం నాడు ఛత్తీస్గఢ్ ప్రతినిధి వచ్చి మీ బాడీలు రేపు పోస్ట్ మార్టం పూర్తి చేస్తాం, అందిస్తామన్నారు. కానీ వాళ్ళ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. కనుక బహుశా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాళ్ళ హక్కుల సంఘాల వాళ్ళు, కుటుంబ సభ్యుల తరఫున రివ్యూ పిటిషన్ వేస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే రివ్యూ పిటిషన్ ఎప్పుడు వేయొచ్చండి? ఈరోజు ఏమైనా రివ్యూ పిటిషన్ వేసే ఆలోచన ఉందా? ఈ రోజు లంచ్ అవర్ టైంకి జరగవచ్చు, సాయంకాలం లోపు, ఎందుకంటే తర్వాత 2-3 అవర్స్ ఏదో వ్యవధి ఉంటుంది. పిటిషన్ వేసిన తర్వాత జడ్జి గారు తిరిగి విచారణకు తీసుకోవడానికి బహుశా సాయంకాలం లోపు దీనికి సంబంధించిన విచారణ ప్రాసెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. కుటుంబ సభ్యులు ఇప్పటికే ఛత్తీస్గఢ్లో ఉన్నారు, పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు పోలీసులతో, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు. మీరు ఏమైనా ఆ కుటుంబ సభ్యులతో అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ కుటుంబ సభ్యుల వెర్షన్ ఏంటంటే, మొదట వాళ్ళు 22వ తారీఖు వెళ్ళారు. ఫస్ట్ కాశీబుగ్గ డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి జగదల్పూర్ ఉన్న పోలీస్ అధికారులకి వాళ్ళు మాట్లాడి ఇక్కడికి మా వాళ్ళు వస్తారండి, వస్తే మీరు అక్కడ తీసుకొని నారాయణపూర్ తీసుకెళ్ళండి అని వాళ్ళకున్న చనువుతో చెప్పారు. అక్కడ నుంచి వాళ్ళని జగదల్పూర్ వెళ్ళిన తర్వాత అదే మళ్ళీ శ్రీకాకుళం జిల్లా పోలీస్ అధికారులు వెనక్కి రమ్మని కోరారు, కొద్ది గట్టిగా ఆదేశించారు. అంబులెన్స్ వాళ్ళని ఆదేశించినప్పుడు వెనక్కి వచ్చారు. తిరిగి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత దీన్ని పట్టుకొని అంబులెన్స్ వాహనాన్ని కూడా తీసుకొని